నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మరో 3 రోజుల్లో టీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడంతో కొత్త నేతకు పగ్గాలు అప్పగించనున్నారు. ఇంతకీ టీ కాంగ్రెస్ కొత్త రథసారథి ఎవరు? అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నది ఎవరు? చాలా మంది పార్టీ చీఫ్ కోసం ప్రయత్నిస్తున్నా పోటీ వారి మధ్యేనా? ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ ఆరా తీస్తోందా? ఇంతకీ కొత్తగా రానున్న టీ కాంగ్రెస్ అధినేత ఎవరు? తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో మార్పులపై, చేర్పులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా కొత్త పీసీసీ చీఫ్ కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2021 జూన్ 27న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పీసీసీ చీఫ్ పదవి వేరే వాళ్లకి ఇస్తారనే ప్రచారం కొనసాగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎంపిక చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిశాయి. దీంతో పాటు మరో 3 రోజుల్లో రేవంత్ పీసీసీ పదవి కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించే ప్రక్రియ మొదలుపెట్టింది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్ లో బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశంపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తన తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని రేవంత్ తో ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హైకమాండ్ ఎవరిని పీసీసీ చీఫ్ గా నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది, ఎవరికి పదవి ఇస్తే పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్లగలరు అనే విషయంలో పలువురు నేతల నుండి ఇప్పటికే హైకమాండ్ సమాచారం స్వీకరించింది. ఇక ఈ పీసీసీ చీఫ్ పై చాలా మంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ కావాలని హైకమాండ్ కి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే చర్చ బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు మంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని, తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అవతారని చాలా రోజుల నుండి వినిపిస్తోంది. ఇక మరో బీసీ నేత మధు యాష్కి గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధు యాష్కి ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాదరణకు గురవుతున్నారని, ఆయనకి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అందరినీ కలుపుకుపోతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ సైతం పీసీసీ పదవి తనకే వస్తుందని ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్లే మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం 10కి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం ఉండటంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయినా జగ్గారెడ్డి లాంటి నేతలు పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కలు హస్తినకు చేరుకున్నారు. ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరు ఢిల్లీ వెళ్లింది ఎంపీ ప్రమాణ స్వీకారం కోసమని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం పీసీసీ చీఫ్ ఎవరనేది పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వెళ్లారని మరికొంతమంది చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రి
కార్యవర్గ విస్తరణపై కూడా హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. అయితే పీసీసీ పీఠం అధిరోహించినా అది ముళ్ళ కిరీటమే అవుతుందంటున్నారు. కొత్త చీఫ్ అయిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విజయాలు తేవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పోటీ పడుతున్న నాయకుల్లో ఎవరికి ఆ సత్తా ఉందనేది హైకమాండ్ మరో 2 రోజుల్లో తేల్చనుంది.